అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలో తెలుసుకుందామా? సాధారణంగా ఆలయానికి వెళ్ళిన, ఇంట్లో పూజ చేసిన కొబ్బరికాయ, అరటిపండ్లు కామన్గా ఉంటాయి. కానీ ఒక్కో దేవుడికి ప్రీతిపాత్రమైన నైవేద్యం ఒక్కోటి ఉంటుందంటారు పండితులు. అదేంటంటే, వినాయకుడికి బెల్లం అంటే ప్రీతి. ఇంకా ఉండ్రాండ్లు, జిల్లేడికాయలు నైవేద్యంగా సమర్పించాలి. గణపయ్యకి గరికమాల అంటే చాలా ఇష్టం. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసిమాల మెడలో వేసి వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించాలి. సత్యనారాయణ స్వామికి ఎర్ర గోధుమ నూక, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, పంచదార కలిపిన ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి. కదంబ పూలమాల స్వామికి ప్రీతి. ఇక హనుమంతుడికి అప్పాలంటే ఎంతో ఇష్టం. అందుకే అప్పాలు నైవేద్యంగా సమర్పించి సింధూరం, తమలపాకులతో పూజ చేయాలి. అలాగే అమ్మవారికి లలితాదేవికి క్షీరాన్నం, పండ్లు, పులిహోర, పానకం, వడపప్పు, చలిమిడి నైవేద్యం ప్రీతి. అన్ని రకాల పూలు కలిపిన మాల అమ్మవారికి వేయాలి. దుర్గాదేవికి మినపగారెలు నైవేద్యంగా పెట్టి నిమ్మకాయల మాల అమ్మవారికి వేస్తే చాలా మంచిది. లక్ష్మీదేవికి క్షీరాన్నం, పండ్లు పెట్టి తామర పూలతో పూజించాలి. అలాగే సంతోషి మాతకి పులుపు లేని పిండి వంటలు, తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. సాయిబాబాకి పాలు, గోధుమ రొట్టెలు నైవేద్యంగా పెట్టాలి. అలాగే శ్రీకృష్ణుడికి ఏమి ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే. అటుకులతో చేసిన తీపి పదార్థాలు, వెన్న సమర్పించి తులసి దళాలతో పూజిస్తే మంచిది. ఇక శివుడికి కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా పెట్టాలి. మారేడు దళాలు, నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి. సూర్యుడికి మొక్క పెసలు, క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించి జిల్లేడు పూలతో పూజ చేయాలి. ఇవండి మన దేవుళ్ళు, దేవతల యొక్క నైవేద్య వివరాలు. మీరు తెలుసుకున్నారు కదా? మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.